చేసిన అప్పులన్నింటినీ కూడా తీరుస్తామన్న నినాదంతో జయభారత్ నేషనల్ పార్టీ వస్తుంది. అంత పొటెన్షియల్ ఉంది మన దగ్గర, అంత యువశక్తి ఉంది మన దగ్గర. ఈ యువతకు గనక ఉపాధి కల్పిస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం. నేను యువశక్తి అనుకోవట్ల మేధాశక్తి ఉందేమోనన్న అనుమానం వస్తుంది నాలో. మన ప్రాంతంలో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే యువశక్తి, మేధాశక్తి, ఈ రెండు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా ముఖ్యమైన విషయం. అవును, ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్నంత యువతరం ఎక్కడా లేదు. ఈ యువశక్తిని ఛానలైజ్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుందంటే రాష్ట్రం ప్రగతి దిశలో వెళుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఉపాధి సెంట్రిక్గా జరగాలి ఏ విషయాలైనా కూడా. ఇప్పుడు ఈ విధంగా సంక్షేమాలని, ఉచితాలని ఇవ్వడం వల్ల అప్పులు పెరుగుతాయి తప్ప రాష్ట్ర భవిష్యత్తు సరిగా ఉండదు. సంక్షేమాలు, ఉచితాలు అనేవి ఒక్క రాష్ట్రానికే పరిమితం కాలేదు కదా, దేశం మొత్తం కూడా దాన్ని అమలు చేస్తూ వెళ్తున్నారు కదా. ఇవాళ మీరు దాన్ని వ్యతిరేకిస్తే దేశంలో జరుగుతున్న ప్రతి దాన్ని కూడా మీరు వ్యతిరేకించినట్టే అవుతుంది కదా. అక్కడ సంక్షేమానికి, ఉచితాలకి తేడా ఉంటుంది. సంక్షేమం అంటే ఏంటంటే సమాజం యాజ్ ఎ హోల్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే ఉపాధి హామీ పథకం, దానివల్ల ఏమవుతుందంటే ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. చెక్ డ్యామ్స్ క్రియేట్ అవుతాయి, లేకుంటే బ్రిడ్జెస్ కరువుతాయి, కల్వర్ట్స్ అవుతాయి, లేకుంటే పాఠశాల భవనాలు అవుతాయి. ఇవన్నీ కూడా దాని ద్వారా వస్తాయి. అంటే సమాజానికి ఏదో ఒకటి మీకు కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఉపాధి వస్తుంది, అది సంక్షేమం. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, వీరందరికీ కూడా బియ్యము అవి ఇవ్వడం. ఎందుకంటే బేసిక్గా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ చేసుకున్నాం. అది కాకుండా డైరెక్ట్గా మీకు డబ్బులు ఇస్తాం, మీ పిల్లవాడిని పాఠశాలలోకి పంపిస్తే మేము డబ్బులు ఇస్తాం అని ఒక ఆయన అంటుంటే, ఇంకొక ఆయన ఒకరికే ఇస్తున్నారు, నేను మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానంటారు. ఇది ఉచితాలు. కాబట్టి సంక్షేమానికి, ఉచితానికి మనం తేడా తెలుసు. పిల్లలు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం వాళ్ళకి ఆసరాగా ఇవ్వడం అనేది ఉచితం కింద వస్తుందా, సంక్షేమం కిందకి వస్తుందని నేను అటువంటి పాఠశాలలు పెట్టి, అటువంటి స్టాండర్డ్స్ పెట్టి, ఎందుకంటే ఇదంతా ఉచితమే. ప్రభుత్వ పాఠశాలలో మీరు ₹1 కట్టాల్సిన అవసరం లేదు. అవును, మీకు యూనిఫామ్లు ఇస్తారు, మీకు భోజనము పెడుతుంది. అది మొదటి నుంచి లేదు కదా సార్. మరి ఇది తెచ్చినప్పుడు మళ్ళీ అదెందుకు ఇవ్వడం అంటాను. ఇదంతా ట్యాక్స్ పని, పబ్లిక్ కడుతున్న ట్యాక్స్. ఈ ట్యాక్స్ మనీ మన ఇంటిలో డబ్బులను మనం ఎంత కేర్ఫుల్ గా వాడతామండి. అవును, నేను ఈ నెల ఈ ఖర్చు ఎక్కువైందంటే వచ్చే నెల ఈ ఖర్చు తగ్గించుకోవాలనుకుంటా. అవును. సో అది మన సొంత డబ్బులు అయితే ఆ విధంగా తీసుకున్నప్పుడు పబ్లిక్ మనీని ఎటు పడితే అటు ఖర్చు పెడితే అది ఎలా అవుతుంది, మనం అప్పుల్లోకి దిగుతాం ఫైనల్ గా. సో ఆ విధంగా మంచి జరిగినప్పుడు మంచి అని చెప్పడం, మంచి జరగనప్పుడు సరిగా లేదు అని చెప్పడం, అదే రాజనీతి. కరెక్టే. కానీ 2018లో రాజకీయాల్లోకి వచ్చారు, 2019 అయిపోయింది. 19 నుంచి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడిచింది. సో ఈ 4.5 ఏళ్లుగా మీరు మాట్లాడింది, ఇంకో 3 నెలలు ఈ 3 నెలలు ఇంకా ఎన్నికలు ఉన్నాయనగా మీరు పార్టీ పెట్టడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏమీ లేదు, రాజకీయ రంగంలోకి వచ్చి ప్రస్తుతం ఉన్న రాజకీయాల నుంచి మార్పు రాజకీయాలు, రెండు పార్టీలు ఏం చేస్తున్నాయి అన్నది ప్రజలకు విడిమర్చి చెప్పడానికి పుట్టిన పార్టీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2019లోనే ఏర్పాటు చేయొచ్చు కదా. ఎప్పుడైతే మీరు జనసేనతో విభేదించారు, జనసేన చూద్దాం ఏదో మార్పు తీసుకొచ్చారు, జనం ఇంత మ్యాండేట్ ఇచ్చారు, వీళ్ళు ఏమన్నా మారుస్తారా అని చూసాం. ఒక 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు వీళ్ళకి అవకాశం ఇచ్చారు. ఏది ముఖ్యంగా ప్రత్యేక హోదా ఏమైంది, ఇద్దరు కలిసి ఏం చేశారు? మాట్లాడదాం. ప్రత్యేక హోదా మీద కొంచెం నేను వేరేగా మాట్లాడాను సార్. మీరు అదొక్క అంశమేనా, లేకపోతే ఇంకా అంశాలు? విభజన హామీలు ఉన్నాయి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉంది, రైల్వే జోన్ ఉంది, విభజన హామీలు, అందులో ఉన్న విషయాలు, వీటన్నిటి గురించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదు. మేము అది ఇస్తామంటే మేము ఇది ఇస్తాం, ఒకరికి ఇస్తామంటే ముగ్గురికి ఇస్తాం, ఈ విధంగా వెళుతూ ఉంటే మరి బేసిక్ ఇష్యూస్, రాష్ట్రానికి సంబంధించిన బేసిక్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడలేదు. కాబట్టి ఈ మాట్లాడాలి, ఆ విధమైన చైతన్యం కలిగించాలి, ప్రజలు ఈ విధంగా కోరుకుంటున్నారు. ఇవన్నీ బేరీజు వేసుకొని ఫైనల్గా ఈ పార్టీ పుట్టింది. 4.5 ఏళ్ల తర్వాత, 4.5 ఏళ్లుగా మీరు మాట్లాడకుండా ఏమీ చేయకుండా ఈ రోజున పార్టీ పెట్టాను, మా సిద్ధాంతం ఇది అని చెప్పడం అనేది, అంటే మీరు దాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకుంటారు అసలు ఈ విషయంలో? ఇది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు. ఆ మాట గట్టిగా చెప్పండి. ఇది ఎలక్షన్ల కోసం పుట్టిన పార్టీ కాదు, ఇది లాంగ్ టర్మ్ ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి పుట్టిన పార్టీ. పుట్టుంటాం కాబట్టి ఈ ప్రక్రియలో, ఎందుకంటే ఎలక్షన్ అన్నది ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్ట్, దానికోసమే కాదు, అందులో కూడా భాగస్వామ్యం అవుతాం. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకోవడానికి, చైతన్యవంతమైన సమాజాన్ని తీసుకురావడానికి కూడా జై భారత్ నేషనల్ పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఒక పార్టీ పెట్టాలన్న ఆలోచన మీలో? పార్టీ పెట్టాలన్న ఆలోచన లేదు, ప్రజల యొక్క కాంక్షల నుంచి పుట్టిన పార్టీ అని చెప్పాను. ప్రజలు కోరుకున్నారు. ఓకే, ప్రజలంటే ఎలాంటి ప్రజలు? రాజకీయ పార్టీలు కాదన్న ప్రజల, రాజకీయ పార్టీలు కాదు, రాజకీయ పార్టీతో పాటే ఉండాలనుకున్న ప్రజల? అందరూ ప్రజలు, కటింగ్ అక్రాస్ ది పార్టీ లైన్స్. జనరల్ ప్రజలతో నేను సమావేశమయ్యాను, వాళ్ళతో కలిశాను, వాళ్ళందరూ కోరుకుంటున్నది మేమేం చేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 5 పార్టీలు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నాయండి.
కాంగ్రెస్ పార్టీ కూడా వేళ్ళూనుకుందాం, మళ్ళీ వేళ్ళూనుకుందాం అన్న ప్రయత్నం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో కూడా. సో అలాంటప్పుడు అంత పెద్ద పెద్ద పార్టీకి సంబంధించిన చాలామంది సీనియర్లు ఉండగా ఈ రోజున జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక పార్టీ పెట్టి దాన్ని ఒక సిద్ధాంతం కోసం ముందుకు తీసుకెళ్తానని ఆయన మాట్లాడడం, ఏ రకంగా ప్రజలు దాన్ని అర్థం చేసుకోవాలని అంటారు ఈ రోజున? ప్రజల అర్థం నుంచే వచ్చామంటున్నాం. మేము ఇప్పుడు వెళ్ళి ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ ఈ విషయాలు తెలుసు. ఓకే, ఈ విషయాల్ని ఇంకా ప్రస్ఫుటంగా చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్ అనేది ఒకటి కావాలి అన్నది వాళ్ళే కోరుకున్నది, నేను కూడా అనుకున్నది. ఈ రెండింటినీ కలిపి అంటే దీన్ని ఒక ఆప్కి ఐడెంటికల్గా చూడొచ్చా మిమ్మల్ని? ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నా కూడా ఆ ఐడెంటికల్గా మీరు చూడొచ్చు. యాక్చువల్గా రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రజల గురించి పని చేయాలి. ప్రజల గురించి పని చేయకపోతే ఇన్నాళ్ళ తర్వాత, స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్ళ తర్వాత ఎక్కడొక్కటి రెవల్యూషన్ అనేది వచ్చి ఉండేది. అందుకనే మార్పులు వస్తున్నాయి, మార్పులు అనేవి వస్తున్నాయి. లేకుంటే ఒకే పార్టీ పాలించాల్సింది. మార్పులు వస్తున్నాయి అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు, వీళ్ళు చేస్తున్న పనులు చూస్తున్నారు, ఆల్టర్నేటివ్ కోసం వెతుకుతున్నారు.